వికసిత్ భారత్ సంకల్ప యాత్ర 21/2024 యన్నమదల గ్రామం వద్ద మరియు మధ్యాహ్నం బత్తులవారిగూడెం వద్ద మండల అభివృద్ధి అధికారి విజయ్ కుమార్, సర్పంచ్ ముసునూరు లక్ష్మీకాంతమ్మ గారి అధ్యక్షతన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అధికారిని సరస్వతి, నోడల్ అధికారిగా మండల వ్యవసాయాధికారిని చోడి ఈశ్వరి, ఉపాధి హామీ పథకం అధికారిని చాముండేశ్వరి, వైద్యాధికారిని సునంద, పశు వైద్యాధికారి, ఉప తహసీల్దార్, గృహ నిర్మాణాధికారులు, పంచాయతీరాజ్ అధికారి వెంకటేశ్వరరావు, తపాలా శాఖ అధికారులు అతిథులుగా బీజేపీ నాయకులు గోగినేని శ్రీనివాసరావు కుమార్, అప్పారావు, నూజివీడు మండల పార్టీ అధ్యక్షుడు నెక్కలపు కృష్ణారావు, గ్రామ పెద్దలు ముస్నూరు వెంకట, సీతారామాంజనేయులు, గోగినేని మధు, చిన్న బుజ్జి గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యక్రమంలో మొదటిగా దేశాభిమానం చాటి చెప్పి యనమదల విద్యార్థినుల నృత్య రూపక ప్రదర్శనలు సభికులను ఎంతో ఆకట్టుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులతో నడిచే పథకాల గురించి గ్రామస్తులకు వక్తలు వివరించడం జరిగింది. శ్రీ మోదీ గారి పాలనలో సంక్షేమ పథకాలు అమలు తీరుపై మరియు అధికారుల వివరణపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అతిథులు మాట్లాడుతూ మీ గ్రామానికి సిమెంట్ రోడ్డు, లైట్లు వేయడం జరిగిందని, ఉద్యానవన పంటలు ద్వారా గ్రామస్తులు అనేక మంది ఉపాధి పొందుతున్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల కార్డు మరియు ఉచిత రేషన్, జలజీవన్ మిషన్ ఇంటింటికి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై, రైతు భరోసా కేంద్రం, సచివాలయం, ఆరోగ్య కేంద్రం బిల్డింగ్ నిధులు కేంద్రం ఇస్తుందని, పేదలకు ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వటం జరుగుతుందని, ఉచిత రేషన్, పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులు 6,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుందని, అలాగే విశ్వకర్మ యోజన పథకం కింద అమల్లో ఉంది కావున అర్హులైన చేతి వృత్తుల వారు నమోదు చేసుకొని విశ్వకర్మ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న లబ్ధి పొందాలని, కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా ఇస్తున్న సేవలు, పథకాల గురించి మహిళలు, ప్రజలు ఎంతగా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. వ్యవసాయం మరియు వాటి ఉత్పత్తులను తయారు చేయే విధానం ప్రసాద్ మరియు రాజా వివరించారు. సబ్సిడీపై పిచికారీ చేయి ద్రోణి గురించి వివరించారు.